ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. సంతాన లాభానికి, అలాగే కలిగినటువంటి సంతానానికి చక్కని విద్య, బుద్ధి, అభివృద్ధికి దత్తాత్రేయ స్వామి వారిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం. ఈరోజు గురువారం. గురువారానికి అధిపతి గురుడు. గురు పూజను చేసుకోవడానికి, దేవతా పూజల్ని నిర్వర్తించుకోవడానికి, ఉపదేశాలని పొందడానికి అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు తిథి దశమి. దశమికి అధిపతి యముడు. రుణాలని తీర్చుకోవడానికి, అలాగే ఉత్తములైనటువంటి వారికి తిరిగి ఇస్తారు అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి వారికి రుణాలని ఇవ్వడానికి, అదేవిధంగా దాస దాసీ జనాలని అనుకూలమైనటువంటి తిథి దశమి. ఉదయం 8:18 వరకు హస్త నక్షత్రం. హస్త నక్షత్రానికి అధిపతి సవిత. ఆభరణ ధారణానికి అనుకూలమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమశాంతులు ఉంటాయి. దశ చంద్రదశ అవుతుంది. 8:19 నుండి ఉదయం చిత్తా నక్షత్రం ప్రవేశించింది కాబట్టి చిత్తా నక్షత్రానికి అధిపతి త్వష్ట. విద్య కంటే వేరైనటువంటి చిత్రలేఖనం, అలాగే క్రీడలు, ఇతరమైనటువంటి వాద్య పరికరాలని మ్రోగించడం, సంగీత విద్య, ఇవన్నీ నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం చిత్త. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కుజ దశకి చెందినటువంటి వారు అవుతారు. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి అవగాహన కలుగుతుంది. ఏ కారణంగా అనవసరమైన వాగ్వివాదాలు వస్తున్నాయి అనే విషయంలో బాగా ఆలోచించగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తేలికగా వ్యాపారాన్ని నిర్వహించడంలో ఉండే మెళుకువలను తెలుసుకోవాలనే ఆలోచనకి వస్తారు. ఉద్యోగులు వచ్చినటువంటి పని భారాన్ని ఇతర ఉద్యోగుల సహాయ సహకారాలను తీసుకుని తేలికగా ఎలా చేయవచ్చునో ఆ ఆలోచనలో పడతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శ్రమ లేకుండా పనిని తేలికగా చేసుకునేటటువంటి విధానానికి ఆలోచనలు చుడతారు, శ్రీకారం చుడతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు విశేషమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఎలా పరిశ్రమని నడపాలో ఆ విధమైన ఆలోచనని కలిగి ఉంటారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైన శ్రమ లేకుండా కూలీలని పెంచుకుని ఏ విధంగా చేసుకోవచ్చో పనిని ఆ ఆలోచనకి శ్రీకారం చుడతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని గులాబీలతో అర్చించినట్టయితే వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణ బాధ లేకుండా చేసుకోవాలనేటువంటి ఆలోచనని కలిగి ఉంటారు. కార్మిక రంగానికి చెందినవారు, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చెల్లించవలసిన పన్నులన్నిటినీ, అలాగే బాకీలన్నింటినీ ఎలా చెల్లించాలో దానికో ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి వడ్డీ లేనటువంటి రుణం ఎక్కడ లభిస్తుందో ఆ విధమైనటువంటి ఆలోచనలకి శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు రుణాన్ని తీసుకోకుండా పొదుపుగా ఎలా ఉండాలో ఆ విశేషాల గురించిన ఆలోచనని చేస్తారు. మహిళలు ఏ విధమైనటువంటి రుణభారము తమ భర్తలకి లేకుండా ఉండేందుకు తగినటువంటి పొదుపు విధానాన్ని పాటిస్తారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని చేమంతులతో అర్చించినట్లయితే పెద్దలతో పరిచయాలు దృఢపడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు పేరుకుపోయినటువంటి సమస్యలకి పరిష్కారం ఎలా చేసుకుంటే బాగుంటుందా అనే ఊహకి వస్తారు. వృత్తి వ్యాపారాలని చేసుకుంటూ ఉండేటటువంటి వారు
తేలికపాటి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించుకునేందుకు కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఉద్యోగులు అధికారులతో వచ్చినటువంటి సమస్యలకి తప్పు అయిందని చెప్పడమో లేక సరైనటువంటి తీరులో సమాధానాన్ని ఇయ్యడమో ఆ దిశగా వెళుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరులతో వివాదాలు లేకుండా ఉండేటటువంటి ఆలోచనకి వస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వీరు చెప్పినటువంటి మాటల్ని వినడం కాకుండా తమదైనటువంటి ఆలోచనని చేసి సమస్యని పరిష్కరించుకోవాలనే ఊహకి వస్తారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పారిజాతాలతో అర్చించినట్లయితే పెద్దలతో పరిచయాలు దృఢపడడమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తీవ్రంగా శ్రమించి కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచనకి వస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎంత శ్రమైనప్పటికీ ఎంత ఖర్చైనప్పటికీ కూడా వ్యాపారాన్ని బాగా పెంచాలనేటువంటి దృఢమైన ఆలోచనకి వస్తారు. తగినటువంటి మార్గాల్ని అన్వేషిస్తూ ఉంటారు. ఉద్యోగులు ఎంత పనిభారమైనా సరే పై అధికారుల మన్నన పొందేందుకు ప్రశంసల్ని పొందేందుకు శ్రమించడానికి సిద్ధపడతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరక శ్రమని లక్ష్య పెట్టకుండా పనిని పూర్తి చేసేటటువంటి దిశగా సాగుతారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ధనం ఎంత ఖర్చైనప్పటికీ కూడా విజయాన్ని పొందేందుకు కావలసినటువంటి కృషిని చేస్తూ ఉంటారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్టయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వాయిదా వేసుకుంటే బాగుంటుంది ప్రతి పనిని అనేటటువంటి ఆలోచనకు వస్తారు. వృత్తి వ్యాపారాలను చేసుకునేటటువంటి వారు తరువాత చేద్దామనేటటువంటి ఊహలోకి వస్తారు. వెంటనే చేసుకునేటటువంటి ఆలోచనలో ఉండకపోవచ్చు. ఉద్యోగులు పనులు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా నిదానంగా ఒకటి తర్వాత ఒకటి చేద్దామనేటువంటి దృష్టిలో ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పనులన్నింటినీ సక్రమంగా చేయడం కోసమని ఒక ప్రణాళికని వేసుకుంటూ ఈరోజు చేయవలసినటువంటి పనిని దాదాపుగా చేసుకోలేకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రింది ఉద్యోగులతో పై అధికారులతో సమన్వయ భావాన్ని ఏర్పాటు చేసేందుకుగా ఈరోజు పనిలో పెద్దగా పాల్గొనలేకపోవచ్చు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా సింహరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సంపెంగలతో అర్చించినట్టయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థైర్యంతో ఉంటారు మహిళలు. ఏ విధమైనటువంటి భయము లేదనే ఉద్దేశానికి సంబంధించిన వారుగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు తప్పక మంచి లాభం కలుగుతుందనేటువంటి ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఉద్యోగులు పనిని సకాలంలో పూర్తి చేసినటువంటి కారణంగా పురస్కారం కూడా లభించవచ్చు అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కార్మికులు అన్ని పనుల్ని ముగించినటువంటి కారణంగా విజయవంతంగా అన్ని పనుల్ని పూర్తి చేసిన కారణంగా ఉద్యోగంలో పదవీ ఉన్నతి కానీ లేదా ఆర్థికమైనటువంటి లాభం కానీ కలుగుతుందనే ఊహలో ఉంటారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు చక్కగా పంట దిగుబడి వస్తుందనేటువంటి దృఢ విశ్వాసంతో ఉంటారు. ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా భయం లేకుండా ఉండగలుగుతామనే నమ్మకంతో ఉంటారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే సంతానం చక్కనైనటువంటి మేధో వికాసంతో వెలిసిల్లుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు దూర ప్రయాణాలైనా చేసి అక్కడ ఉద్యోగాన్ని సంపాదించాలనే దృఢమైనటువంటి నమ్మకంతో
ధైర్యంతో కూడా ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వస్తువుల దిగుమతి కోసం ఎంత సొమ్మైనప్పటికీ కూడా వెనుకాడకుండా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఎంత బలమైనటువంటి పని అయినా సరే ఇతరుల సహాయ సహకారాలను తీసుకుని పూర్తి చేయాలనే నిశ్చయమైనటువంటి ఆలోచనతో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రొత్తమైనటువంటి పనిముట్లను తెచ్చుకుని తమ పరిశ్రమ రంగాన్ని మరింతగా విస్తృతపరచాలనేటువంటి స్థిరమైన ఆలోచనతో ఉంటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని ఎర్రగన్నేరులతో అర్చించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు చెప్పలేంతటి ధైర్యంతో ఉంటారు. వాగ్వివాదాలకి వెళ్ళకూడదనే నిర్ణయంతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కొంతమందిని ప్రత్యేకంగా తమ ప్రాంగణంలో అంటే వ్యాపార స్థలంలో నియమించుకుని వ్యాపారాన్ని చేయిస్తూ తాము వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఉద్యోగులు ఇతరుల సహాయ సహకారాల మీద ఆధారపడి మొత్తం పనిని సకాలంలో పూర్తి చేస్తూ పురస్కారం కోసం విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పూర్తిగా తమ పనిని పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఏ విధమైనటువంటి అశ్రద్ధని చూపించరు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమలో వస్తువులన్నీ ఎక్కువగా ఎగుమతి చేసేందుకు తగినటువంటి కృషిలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తమ పట్టు మాత్రమే నెగ్గాలనేటువంటి దృఢమైనటువంటి గట్టి ఆలోచనతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏమాత్రపు మూల్యాన్ని తగ్గించకుండా అదే మూల్యంతో అమ్మాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పై అధికారుల మెప్పు కోసం కృషి చేసినప్పటికీ కూడా వారు ఏమాత్రము ప్రశంసించినటువంటి కారణంగా మానసికమైనటువంటి వేదనతో ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు విశేషమైనటువంటి వస్తు ఉత్పత్తిని చేసి దాన్ని విదేశాల వరకు కూడా పంపించాలనే బలమైన ఆలోచనతో ప్రయత్నాలతో ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పూర్తిగా పనులన్నింటినీ చేసినప్పటికీ కూడా పై అధికారుల మెప్పు ఎందుకు లేదా అనేటువంటి తాత్కాలికమైన మనశ్చింతకి గురి కావచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా ధనురాశి వారు దత్తాత్రేయ స్వామివారిని మల్లెలతో అర్చించినట్లయితే మనోవ్యాకులత తొలగిపోయే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు చెప్పలేనంతటి ఉత్సాహంతో కనిపిస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏ విధమైన శారీరక అనారోగ్యము లేకుండా ఉన్న కారణంగాను వచ్చినటువంటి అనారోగ్యం పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగాను చెప్పలేని ఆనందంతో ఉంటారు. ఉద్యోగస్తులు తప్పక తమకి పదవి ఉన్నతి లభిస్తుందనేటువంటి ధైర్యంతో ఉంటారు, లేదా ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుందనే విశ్వాసంతో కూడా ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ ఉత్పత్తులకి మంచి గిరాకీ లభిస్తుందనే విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ఉంటారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు తప్పక పంట దిగుబడి హెచ్చుగా వచ్చే కారణంగా ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందికి గురి కామనేటటువంటి నమ్మకంతో ఉంటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా మకర రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే శత్రుదోషం క్రమక్రమంగా తొలగిపోతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు అత్యుత్సాహంతో ఉంటూ స్వర్ణ ఆభరణాల కొనుగోలు కోసం ప్రయత్నాలని చేస్తూ ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు మరో చోట కూడా తమ వ్యాపార సంస్థని ప్రారంభించాలనే ఆలోచనకి
దాదాపుగా రావచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనని మానేసుకుంటారు. బదిలీలు కానీ వచ్చేటట్లయితే బదిలీ జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదనేటువంటి స్థిరమైన నిర్ణయానికి వస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరో చోట కూడా పరిశ్రమని స్థాపించడంలో ఉండే కష్ట నష్టాలని సాధ్యాలని ఆలోచిస్తూ ఉంటారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు పంట దిగుబడి గురించి అత్యుత్సాహంతో ఉండడమే కాకుండా పొలాలకి చేయవలసినటువంటి మరమ్మతులని చేయాలనే నిర్ణయానికి బలంగా వస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పరమానందంతో ఉంటారు. ధైర్యంగా అన్ని పనుల్ని సకాలంలో పూర్తి చేయగలవనేటువంటి విశ్వాసంతో ఉంటారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని మందారాలతో అర్చించినట్లయితే వాగ్వివాదాలు తొలగిపోతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వాహనాలను నడిపే సందర్భంలో కానీ అలాగే వాహనాల్లో ప్రయాణించేటటువంటి సందర్భాల్లో కానీ తగు జాగ్రత్తలను తీసుకోవడం అవసరం. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు పూర్తిగా లెక్కల్ని సక్రమంగా చూస్తూ ఉండడం, అలాగే ప్రభుత్వానికి సమర్పించవలసినటువంటి లెక్కల విషయంలో పొరపాటు రాకుండా చూసుకోవడం అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అశ్రద్ధతో ఉండకుండా అంకిత భావంతో ఉండి ఏ విధమైన లోటుపాట్లు రాకుండా ఉండేలా చూసుకోగలగాలి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నుల విషయంలో చాలా జాగ్రత్తని పాటిస్తూ పూర్తిగా చెల్లించింది లేనిది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉండాలి. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ప్రతినిత్యము కూడా వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించుకుంటూ చీడపీడలు మొదలైనటువంటివి లేకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మీనరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే అనుకున్న పనిలో విజయం తప్పక లభిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా వ్యక్తి జీవితంలో ప్రతి వాళ్ళు కూడాను అనుభవించేటువంటి కష్టాల్లో మొట్టమొదటి కష్టం ఆర్థికపరమైనటువంటి దుస్థితి. ఈ ఆర్థికపరమైనటువంటి స్థితి మెరుగుపడటానికి ఏం చేస్తే ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి అనేటువంటి ఉద్దేశం గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఆలోచించి నిర్ణయాలు గైకొనాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మేము గృహంలో ఏం చేయాలి, ఏ విధమైనటువంటి విధి విధానాన్ని పాటించినట్లయితే మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మేము అంతా సుఖంగా ఉంటాము అని భావించేటువంటి వారికి 4 వెండి లోహపు గుళ్ళు చిన్న చిన్నవి తీసుకోండి, మరీ పెద్దవి అక్కర్లేదు. 4 చిన్న చిన్నవి వెండితో చేసిన గుళ్ళను ఒక తెల్లని వస్త్రంలో మూట కట్టి మీ జేబులో ఎప్పుడూ ఉంచుకోండి. అవి అనునిత్యం కూడాను మీ వెంటనే గనక ఉన్నట్లయితే ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవటానికి వలసినటువంటి కోరికలు లేక ఆలోచనలు మీకు వచ్చి తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలంటే సరైన ఆలోచనలు కావాలి కదండి. ఈ ఆలోచనలు లేకపోవటం మూలకంగానే కదా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచకపోవటం. ఆ ఆలోచన సరళి వస్తే వెంటనే పని అయిపోతుంది. ఇటువంటి ఆలోచన సరళికి వెండివి, అవి కూడా చిన్న చిన్న గుళ్ళు. ఎందుకని చెప్పారంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి. మనసుతో గనక ఆలోచన చేసినట్లయితే ఫలితం వస్తుంది సుమా. ఇది మీ వెంట ఉంచుకోండి. తప్పనిసరిగా మీకు మంచి ఆలోచన సరళి వచ్చి ఆర్థిక పురోభివృద్ధికి మంచి మార్గాన్ని ఏర్పరచుకోవటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ భావించాలి. అలాగే
నెమలి ఈక సహజసిద్ధంగా ఆ కుమారస్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించాలంటే ఆయన యొక్క వాహనమైనటువంటి నెమలికి వినియోగించేటువంటి ఈకలు ఉంటాయి చూసారా, నెమలి ఈకలు. ఆ నెమలి ఈకల్ని మాత్రం మన ఇంట్లో ఈశాన్యంలో గోడకి తగిలించాలి. అది కూడాను 2 ఈకలు ఇలా ఒకవైపు ఇలా ఒకవైపు, అంటే తూర్పు వైపు ఆగ్నేయం వైపు ఉండే విధంగా గనక గోడకు గనక మీరు పూజ చేసేటువంటి పూజా మందిరంలోని ఈశాన్య గోడకు తూర్పు గోడకు గనక తగిలించినట్లయితే ఈ యొక్క శరణ భవుని లేక కుమారస్వామి వారి యొక్క ప్రభావం చేత చాలా చక్కటి విధి విధానం ఆలోచన సరళి మన మనసుకు తట్టడం, దాంతో మనం పురోభివృద్ధికి మార్గాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కుదరటం లేదండి అంటే విసినకర్ర అని చెప్పేసి నెమలి ఈకలతో చేసిన విసినకర్ర ఉంటుంది. ఆ విసినకర్రను మీ పూజా మందిరము తూర్పు వైపు గోడకి తగిలించండి. ఆ విధంగా కనుక తగిలించినట్లయితే కూడా మంచి ఆలోచన సరళితో ఆర్థిక పురోభివృద్ధికి మంచి ఆలోచనలతో ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే అసలు చెప్పలేనంత తీవ్రతరమైనటువంటి ఆర్థిక సంక్షోభం అండి. అసలు నేను చాలా బాధపడిపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని భావించేవాళ్ళు ఒక వెండి గోళి హారంలో తగిలించుకోండి మెళ్ళో. తప్పనిసరిగా వెండి గోళీ ఒకటి తయారు చేసి మీ మెడలో హారంగా గనక తయారు చేసుకున్నట్లయితే ఇక ఏ విధమైన రత్నాలు రాళ్ళు పనికిరావు. ఆ ఒక్క వెండి గోళీ మాత్రమే మీ మెడలో ఉండాలన్నమాట. ఆ విధంగా గనక మీరు ధారణ చేసి శ్రీం అని చెప్పేసి మనసారా గనక ధ్యానం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టి వల్ల మనసుకు మంచి ఆలోచనలు తట్టి తీవ్రతరమైనటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు వలసిన ఆలోచన సరళి మీకు కలిగి తీరుతుంది. అంతేకాకుండా పటిక ఉంటుంది. ఆ పటికను నీళ్ళల్లో వేసి వారానికి ఒక్కసారైనా సరే ఆ నీటిని పుక్కిలిచ్చండి. ఉదయం పూట దంతధావనం చేసుకునేటువంటి సమయంలో ఈ విధంగా చేసినట్లయితే కూడా తీవ్రతరమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు గురువారము, కార్తీక మాసము, కృష్ణపక్షము, దశమి తిథి, హస్తా నక్షత్రము, పాపహర దశమి అంటారు దీన్ని. దశమి ఎప్పుడు వచ్చినా అది శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ సాధారణంగా శాస్త్రములో చెప్పబడినటువంటి అంశం ఏమిటి అంటే పాపహర దశమి అని. శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమినేమో దశపాపహర దశమి అంటారు. కాబట్టి ఇక్కడ పాపహర దశమి అని చెప్పటంలో తాత్పర్యం ఏమిటి అంటే పాప పరిహారములు చేసుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు ఈ రోజు. అందులో గురువారం కావటం. గురువారము అంటే శక్తివంతమైనటువంటి దత్తాత్రేయ ఆరాధన. దత్తస్తు స్మరణ ప్రియ అని మనకు పురాణ వచనం. స్మరణమాత్ర సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమః అని దలాదన మహర్షి చెప్పినటువంటి వచనం. స్మరిస్తే చాలు. కాబట్టి ఈ రోజున దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం చేయటము, దత్తుడికి సంబంధమైనటువంటి ఘోర కష్టోద్ధరణ శ్రీ దత్తాత్రేయ స్తోత్రము
వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చేత చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము ఈ స్తోత్రము. ఈ స్తోత్ర పారాయణము శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్త అస్మాన్ పాహి దేవాధిదేవ భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాత్ దుద్ధరాస్మాన్ నమస్తే. ఘోరమైనటువంటి కష్టములు ఉంటే, తీవ్రమైనటువంటి బాధలు ఉంటే, మనశ్శాంతి లేకుండా ఉంటే, విపరీతమైన క్లేశములతో దుఃఖము పడుతూ ఉంటే, అటువంటి దుఃఖాదులను, తీవ్రమైన కష్టములను తొలగింపచేసేటువంటి శక్తిని మనకు ప్రసాదించేటువంటి వాడే దత్తాత్రేయ భగవానుడు. కాబట్టి ఈరోజు దశమి తిథి, మరి కృష్ణపక్షము, అందులో హస్తా నక్షత్రము. కాబట్టి ఇటువంటి ఈ రోజున సాయంకాల సంధ్యా సమయంలో దత్తాత్రేయ భగవానుడికి ప్రీతిగా ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రపారాయణము, మధ్యాహ్న సమయంలో గురుచరిత్ర పారాయణాదులు చేసి, దత్తుడికి ఇష్టము ఏమిటి అంటే మధురమైనటువంటి మిఠాయి. కావున ఏదైనా మిఠాయిని నివేదన చెయ్యండి. అలాగే ఈ రోజున వీలైతే గోవుకు మీ చేత ఏదైనా తినిపించండి. ఇది కూడా ప్రారబ్ధ కర్మలో ఉన్నటువంటి పాపములను కూడా తొలగింపచేస్తుంది అని మనకు హరివంశం చెబుతోంది. అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం. కాబట్టి పాపములను పరిహరింపచేసేటువంటి ఈ దశమి రోజున ఈ చెప్పబడినటువంటి ఈ పరిహారములు కనుక మీరు చేసినట్లయితే దత్తాత్రేయ కృప, గోమాతృ కృప వల్ల సర్వశ్రేయస్సులు మీకు లభిస్తాయి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని ఒక సామెత. కానీ ఆచారకాండలో అనేకులు సంప్రదాయజ్ఞులు ఉల్లిపాయని ఆహారంలో వినియోగించరు. దేవతా సంబంధంగా సమర్పించేటటువంటి నైవేద్యాలలో కూడా ఉల్లిపాయ వినియోగించడం కనపడదు మనకు. కానీ ఆయుర్వేద విలువలుగా ఈ ఉల్లిపాయను మట్టుకు ఆరోగ్య పరిరక్షణలో విరివిగా వినియోగించాలి అని సంప్రదాయ విజ్ఞానం తెలియజేస్తుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్న సామెత అందుకే పుట్టింది. ఈ కాలంలో అంటే చలి బాగా వ్యాపించేటటువంటి తరుణంలో తప్పనిసరిగా ఉల్లిపాయను ఆహార పదార్థాలలో స్వీకరించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. పల్లాండ్ అన్న సంస్కృత నామం కల ఈ ఉల్లిపాయను అగ్నిమాంద్యం, అర్షములలు, మధుమేహం, రక్తపిత్తం ఇలాంటి ఆహార సంబంధిత గుణాలేవి కూడా, దోషాలేవి కూడా మన శరీరానికి సోకకుండా కాపాడేటటువంటి ఏకైక ఆయుధం, వజ్రాయుధం ఉల్లిపాయ. బ్యాక్టీరియా సంబంధిత క్రిములను కూడా నాశనం చేసేటటువంటి శక్తి కలది ఉల్లిపాయ. కనుకనే ఈ ఉల్లిపాయను విరివిగా అనేక వ్యాధులకు నివారణోపాయంగా ఆయుర్వేద శాస్త్రం సూచిస్తుంది. మూర్ఛ వ్యాధి పీడితులకు ఉల్లిపాయ రసాన్ని ముక్కులో 1-2 చుక్కలు వేస్తే వాళ్ళు చటుక్కున తెరచి కూర్చుంటారు. ఆ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది అని మనకు ఒక సులభమైన లఘు ఉపాయంగా ఉల్లిపాయని ఎలా వినియోగించాలో కూడా తెలియజేస్తారు. గమనిస్తే మూత్రం సాఫీగా రావడం కోసం, మూత్ర సంబంధితమైన సమస్త దోషాల కోసం ఉల్లిపాయని ఆహారంగా తప్పనిసరిగా స్వీకరించాలి. మూత్ర సంబంధిత వ్యాధులు కలవారందరికీ కూడా సులభమైన ఆహార పదార్థం ఉల్లిపాయ. నీటిలో బాగా మరిగించి 1 గ్లాసు నీరులో 1 ఉల్లిపాయ, ఈ ప్రమాణంలో బాగా మరిగించి ఆ గ్లాసు నీరు సగం వరకు వచ్చే వరకు మరిగించిన పిదప గోరువెచ్చగా ఉండేటటువంటి ఈ పదార్థాన్ని అంటే ఈ నీటి యొక్క ద్రావణాన్ని అంతే ప్రమాణంలో చల్లటి నీళ్లు కలిపి గ్లాసుగా మార్చుకొని త్రాగాలి. ఇలా త్రాగితే రోజుకి 1 సారి చొప్పున 7 రోజులు స్వీకరిస్తే ఆ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటుంది ఆయుర్వేద ప్రాచీన విజ్ఞానం. అలాగే మధుమేహం ఈనాటి కాలంలో అనేకులు బాధపడేటటువంటి మరొక అంశం. చక్కెర వ్యాధి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. రక్త తీవ్రత గమన వేగం తగ్గడంతో ఈ వ్యాధి ప్రబలుతుంది. ఇది రాకుండా ఉండాలి. టమాటో, ఉల్లిపాయలు కలిపినటువంటి కూర శాకము ప్రత్యేకంగా వంట చేసుకొని
వారంలో కనీసంగా 2 సార్లైనా స్వీకరిస్తూ ఉండాలి. తరచుగా ఇలా ఉల్లిపాయ టమాటో ఈ మిశ్రమాన్ని ఆహారంగా స్వీకరిస్తూ ఉంటే మధుమేహ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ప్రత్యేకంగా ఇందులో మళ్ళీ నీరుల్లి అన్న పేరు లభించేటటువంటి తెలుపు రంగులో ఉండే వెల్లిపాయని రోజు ఉదయం 1 పరగడుపున స్వీకరిస్తే కూడా మధుమేహం నియంత్రణలో ఉంటుంది అని కూడా సంప్రదాయకులు చెబుతూ ఉంటారు. కీళ్ళ నొప్పులు అనేది కూడా ఒకటి బాగా కనిపిస్తూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, లేక అనేక జాయింట్ పెయిన్స్ అంటూ ఉంటారు. ఇవి వచ్చినప్పుడు ఉల్లిపాయని ఆవ నూనెలో వేసి ఆ ఆవ నూనెతో మోకాళ్ళపైన కీళ్లపైన మర్దన చేయాలి. ఆవ నూనె ఇది వేరుగా లభించేటటువంటి ఒక దినుసు పదార్థం, లిక్విడ్. అందులో ఉల్లిపాయను వేసి నానబెట్టి ఆ ఉల్లిపాయతో ఈ కీళ్ళు జాయింట్లు ఎక్కడైతే మనకు నొప్పిగా ఉంటుందో అక్కడ మర్దన చేస్తే నొప్పి తగ్గుముఖం పడుతుంది. వీటితో పాటు అనేక వ్యాధులలో చెవిపోటు కూడా ఒకటి. చలి బాగా వ్యాపించే తరుణంలో, అంటే శరద్ ఋతువు ఇంకా హేమంత ఋతువు వస్తున్నటువంటి ఈ నేపథ్యం, హేమంత ఋతువు శిశిర ఋతువు వస్తున్నటువంటి ఆగమన కాలం, ఇటువంటి నేపథ్యంలో చెవిపోటు ఒకటి చాలా ఇబ్బంది పెట్టే అంశం. 1 చెంచా 2 చెంచాల కొబ్బరి నూనెను వేడి చేసి అందులో 1 లేక 2 వెల్లుల్లి రెబ్బలను ఉంచి లేక ఉల్లిపాయ రెబ్బలనైనా సరే ఉంచి ఉడికించి గోరువెచ్చగా అయిన ఆ ద్రావణాన్ని కాస్త చల్లారిన తర్వాత చెవిలో 1-2 చుక్కలు వేసుకొని దూదితో అలా మూసి పెడితే చెవిపోటు తగ్గుతుంది. పూర్వకాలంలో స్నానం చేయకంటే పూర్వం, ఉపక్రమించకంటే పూర్వం 1-2 చుక్కలు అలా కొబ్బరి నూనెని చెవిలో వేసుకుని బాగా అలా మర్దన చేసుకునేటటువంటి వారు. ఆధునికులు ఇలా చెవిలో నూనె వేయడాన్ని అంగీకరించరు. కానీ సంప్రదాయంలో మట్టుకు ఇది కూడా ఒక లక్షణమైనటువంటి చికిత్సా విధానం అని కూడా సంప్రదాయకులు చెబుతారు. కర్ణశూల, చెవిపోటు ఇలాంటి వాటికి ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది. వీటన్నిటితో పాటు వడదెబ్బ, ఎండాకాలంలో కూడా ఒక్క ఉల్లిపాయని జేబులో పెట్టుకుని ఎంత ఎండలో తిరిగినా వడదెబ్బ కొట్టదు అనేటటువంటి వారు ప్రాచీనులు. ఎండ కొడుతుంది, బయటికి వెళుతున్నావు, జేబులో ఒక్క ఉల్లిపాయ పెట్టుకో అంటూ రుమాల్లో మడత వేసి పెట్టి మరీ ఇచ్చేటటువంటి వారు పూర్వకాలంలో నానమ్మ, తాతయ్య ఇలాంటి పెద్దవాళ్ళంతా కూడా. ముక్కులో నుంచి రక్తం కారడం కూడా ఒక వ్యాధిగా మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి వ్యాధులన్నింటికి కూడా ఇంగ్లీష్లో, ఆంగ్లంలో లభించేటువంటి టాబ్లెట్లు, మాత్రలు ఏమాత్రం పనిచేస్తాయో లేవో కానండి, సంప్రదాయ విజ్ఞానంలో మట్టుకు ప్రాచీనులు ఇలాంటి కొన్ని ఉపహారాలను, పరిహారాలను, సూక్ష్మ పద్ధతులను పాటించేటటువంటి వాళ్ళు. ముక్కులో నుంచి అలా రక్తం కారుతుంది అనేటటువంటి ఇబ్బంది కల వాళ్ళంతా కూడా ఉల్లిపాయ రసం 1-2 చుక్కలు ముక్కులో వేస్తే రక్తం కట్టడం తక్షణమే ఆగిపోతుంది. ఇలాంటి అనేక విషయాలు మళ్ళీ తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం అని కూడా విన్నవిస్తూ శుభమస్తు. గౌరవాన్ని నిలబెట్టి అయ్యప్ప స్వామి పుట్టుకకు కారణమై ఆయన శివ కుటుంబంలో సభ్యుడై మహిషి సంహారానికి బీజం వేసి లోక సంరక్షణం చేసింది. ఇప్పుడు శ్లోకాన్ని తిప్పి ఆలోచించండి. ఆమె కాముడి ద్వారా ఈ ఉపకారం చేసింది. బాగుందండి, వాళ్ళ ఆయన విషయంలో అన్వయమైంది. మరి భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో పైకి ఎక్కేసిన వాడిని కిందకి ఇచ్చేసింది అన్నారు మీరు. మునీనామప్యంత ప్రభవతే మోహాయ మాతాం అన్నారు కదా. మరి దానికి అలా అన్వయం, అప్పుడు ఆవిడ ఉపకారం ఎందుకు చేసినట్టు? అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే మహాత్ముల యొక్క జననములు ఆలోచన చెయ్యవద్దు అంటారు. సత్యవతీదేవి మహాభారతం ఆదిపర్వం పరిశీలిస్తే ఒక కారణజన్మురాలు. ఆమె కేవలం పడవలు తోసేటటువంటి స్త్రీ కాదు, ఆమె కారణజన్మురాలు. అటువంటి సత్యవతీదేవి వినా ఒక మహాత్ముడి యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి వారు ఇంకొకరు లేరు భూమి మీద. పరాశర మహర్షి ఉన్నాడు. పరాశర మహర్షి వెలిగిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. ఆయన వలన తప్ప వేద విభాగం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడు జన్మించాడు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే కాముణ్ణి ప్రయోగించి అంతటి మహానుభావుడైన పరాశరులకు కామం కల్పించింది.
కామం కలిగితే ఆయన సత్యవతీదేవితో సంగమించాడు కాబట్టి వ్యాస భగవానుడు జన్మించాడు. వ్యాస భగవానుడు జన్మించాడు కాబట్టి కలియుగ ప్రారంభంలో వేదములను విభాగం చేసి ఇప్పుడు ఉన్న ఆయుర్దాయానికి వేదం చదువుకోగలిగిన స్థితిని కల్పించాడు. 18 పురాణములను ఇచ్చాడు. వ్యాసుడు లేకపోతే ఈ వాంగ్మయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇప్పుడు పరాశరుడికి కామము కలిగించడము ద్వారా వ్యాసుడు ప్రభవించేటట్టు, వ్యాసుడి ద్వారా లోకమునకు మహోపకారం జరిగేటట్టు ఆవిడ చేసింది. అటువంటి మహాత్ముడికి కామము కలగకపోతే, సత్యవతీ సంగమము జరగకపోతే వ్యాస జననం ఉండదు. వ్యాస జననము లేకపోతే, వేద విభాగం జరగకపోతే కలియుగంలో మనకి ప్రమాణాలు ఎలా దొరుకుతాయి? 18 పురాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? మహానుభావుడు వ్యాసుడంటే. అటువంటి వ్యాస జననము జరిగి లోకమునకు ఉపకారము జరగాలంటే అది ఒక్క పరాశర మహర్షి యొక్క తేజస్సు వలన తప్ప అన్యముల వలన సాధ్యము కాదు. అటువంటి వాడి తేజస్సు స్ఖలనము కావాలంటే ఆయన కామమోహితుడు కావాలి. అందుకని మన్మధుడికి ఆజ్ఞనిచ్చి ఆయన కామమోహితుడయ్యేటట్టు చేసింది. ఇప్పుడు చెప్పండి, వ్యాస జననము ద్వారా ఆమె లోకములకు ఉపకారం చేసిందా, ఒక మహాత్ముడిని కిందకి లాగి అపకారం చేసిందా? విశ్వామిత్రుడి మీద మన్మధుడి బాణములు పడ్డాయి కాబట్టి, మేనకాదేవితో కలిసి ఉన్నాడు కాబట్టి శకుంతల జన్మించింది. అభిజ్ఞాన శాకుంతలం వచ్చింది, భరతుడు పుట్టాడు. లేకపోతే అసలు శకుంతల అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వస్తారు? భరతుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఆ వంశం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కొక్క మహాత్ముడు జన్మించాడు అంటే దాని వెనక ఇంకొక మహాత్ముని యొక్క తేజస్సు స్ఖలనము కావాలి. ఆయన తేజస్సు స్ఖలనమయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు భగవంతుని యందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడి మనస్సు కామమోహితము కావాలి. అయితే తప్ప వేరొక మహాత్ముడు ప్రభవించే అవకాశం ఉండదు. 18 పురాణములలో మిగిలినవి ఎవరైనా చెప్తారు. భాగవత ప్రవచనం చెయ్యడానికి అధికారం ఉండదు మిగిలిన వాళ్ళకి. ఎవరికి అధికారం ఉంటుంది? పుట్టుకతో మహాజ్ఞాని అయిన వాడు ఎవరుంటాడో వాడు ఒక్కడే భాగవతం చెప్పగలడు, ఇతరుడు చెప్పలేరు. మొదటి ప్రవచనం ఎవరు చెయ్యాలి అంటే, పరీక్షిన్ మహారాజు గారికి భాగవతం చెప్పాలి అంటే తండ్రి వ్యాసుడే రచించిన వ్యాసుడు కూడా దాన్ని ప్రవచనం చేయడానికి కుదరలా. దానికి పుట్టుకతో మహాజ్ఞాని చెయ్యాలి. అంతటి మహాజ్ఞాని కలగాలి అంటే వ్యాసుడి యొక్క తేజస్సుకే సాధ్యం. ఆ వ్యాసుడి తేజస్సు కదలాలంటే వ్యాసుడి మనసు కామమోహితం కావాలి. కామమోహితం కావాలంటే ఘృతాచి చిలుక రూపంలో కనపడితే ఆయన యొక్క తేజస్సు కదిలితే శుకబ్రహ్మ పుట్టాడు. పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నవాడు. అందుకని పరీక్షిత్ మహారాజు గారికి 7 రోజులు భాగవతాన్ని ప్రవచనం చేశాడు. ఆయన చేశాడు కాబట్టి ఇవాళ లోకానికి భాగవతం అందింది. ఇప్పుడు ఆవిడ వ్యాసమహర్షికి ఘృతాచి యందు అనురాగము కలిగేటట్టుగా చేసి కాముణ్ణి ప్రయోగించి శుకమహర్షి జన్మకు కారణమై లోకములకు ఒక మహానుభావుణ్ణి అందించి భాగవత ప్రవచనం చేయించిందా, పాడు చేసిందా? ఆమె పాడు చెయ్యలేదు. వేరొక మహాత్ముడు కలగాలి అంటే అటువంటి మహాత్ముల తేజస్సు కదలాలి కాబట్టి అప్పుడప్పుడు కాముణ్ణి ప్రయోగించి మహాపురుషుల యొక్క జననమునకు ఆ తల్లి కారణమై లోకములను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ శ్లోకాన్ని అలా అన్వయం చేయండి. అటువంటి తల్లి నీకు నమస్కారం. ఇప్పుడు విదేహ భవాను రాగ, మళ్ళీ వెనక్కి రండి. అసలు దేహభావన లేకుండా ఎప్పుడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందత్యేవా. అసలు ఎప్పుడు ఏది ఆలోచించకుండా భగవంతుడిలోనే మనసు మునకలు వేస్తూ ఆనందంతో తరించిపోయేటటువంటి వ్యక్తులు, అటువంటి వారి తేజస్సు కదిలితే తప్ప మహాపురుషులు ప్రభవించరు అనుకుంటే, వారిని కామమోహితుల్ని చేయడం వినా మార్గం లేదనుకుంటే కాముణ్ణి ప్రయోగించి వేరొక మహాపురుషుణ్ణి లోకానికి అందించి ఉపకారం చేస్తున్న ఓ తల్లి నీకు నమస్కారం. మహిషి సంహారమునకు శివకేశవులకు అయ్యప్ప జన్మించేటట్టుగా కాముణ్ణి శాసించి అయ్యప్ప జన్మించడానికి కారణమైనటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. ఇప్పుడు ఆ శ్లోకాన్ని అలా తిప్పండి. మీరు 2 చేతులు ఎత్తి పరమ ప్రేమతో భక్తితో ఆవిడికి నమస్కారం చేయగలరా, చేయలేరా? ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను. కాబట్టి విదేహ భవాను రాగ, భక్తి జ్ఞాన వైరాగ్యములున్న వారి పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగిన తల్లి ఒక అర్థం. అటువంటి వారికి కూడా మళ్ళీ సంసారమునందు ప్రవర్తించేటట్టుగా చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్న తల్లి ఒక అర్థం. విదేహ భవాను రాగ కాదు, రామచంద్రమూర్తికి సీతమ్మంటే ఇష్టం, ఈవిడికి విదేహ భవాను రాగ అంటే అలా అన్వయం. ఇంకా ఈవిడేం చేస్తుంటుంది? రాముడి విషయంలో రక్షోపకారమనిశం జనయం జగత్యాం, ఎప్పుడు రాక్షస సంహారం చేస్తాడు రామచంద్రమూర్తి. నిజానికి రామావతారంలో ఆయన సంహరించినంత మంది రాక్షసుల్ని బహుశా ఏ అవతారంలో సంహరించాల.
నెత్తుటి ఏర్లు పారించాడు. అమ్మ ఆవిడ ఒకప్పుడు కాళికాదేవిగా, ఒకప్పుడు చాముండగా, ఒకప్పుడు దుర్గగా ఎన్నో అవతారాలు ఎత్తింది. అన్ని అవతారాలలో ఆవిడ చేసింది ఏమిటి? యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. రాక్షస సంహారం చేసింది, భక్తులైన వారెవరుంటారో వారిని కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి రామచంద్రమూర్తి ఎలా చేస్తాడో ఆమె కూడా అదే చేస్తుంది. రక్షోపకారమనిశం జనయంత్యగత్యాం. మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే ఆవిడ పాదములు పట్టుకున్నవాడెవరుంటాడో అటువంటి వాడిలో ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది ఆవిడ. ఏమిటా మార్పు అంటే, ఎప్పుడూ ఇంకా ఈ లోకంలో ఉన్న వస్తువులను కామించడమేనా అని వాడిలో ఉన్న కామము భగవత్కామంగా మారుతుంది. నేను భగవంతుణ్ణి పొందాలన్న కామం అవుతుంది. క్రోధము, తన కోపం మీద తనకి కోపం వస్తుంది. అప్పుడు ఆ కోపము ఉత్తమమైన కోపం అవుతుంది. ఆ కామాన్ని క్రోధాన్ని మార్చి సంస్కారవంతుణ్ణి చేసి భగవంతుడి వైపు నడిపించగలిగినటువంటి తల్లి. రాముణ్ణి నమ్ముకున్న వాడికి ధర్మమునందు అనురక్తి కలిగినట్టే ఆ తల్లిని నమ్ముకున్న వాడికి కూడా ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఇప్పుడు అమ్మ నీకు రాముడికి ఏమిటి భేదం? నీ కడగంటి చూపులో నాకు రాముడు కనపడుతున్నాడు. రాముడు తాను ఎంత నలుగుడు పడిపోనివ్వండి ధర్మాన్ని విడిచిపెట్టాడు, లోక సంరక్షణం చేస్తాడు. నిజానికి ఆయన లోక సంరక్షణం విషయంలో ఒక్క అడుగు వెనక్కి వేయడు. తాను ఎంత కష్టపడినా ఆయనకి పర్వాలేదు. అమ్మవారు నిజానికి ఆవిడ కష్టపడడం కాదు, ఒక స్త్రీకి అన్నిటికన్నా పెద్ద కష్టం ఏమిటంటే తన భర్తకి ఇబ్బంది వస్తే అది తనకొచ్చిన కష్టం కన్నా కోటి రెట్ల కష్టం. అది భారతీయ సంప్రదాయం. ఆమె అటువంటి స్థితిలో కూడా లోకాన్ని ఆదరించి. మరి రాముడికి ఆవిడికి ఏమిటి తేడా అప్పుడు? అందుకు నీ కడగంటి చూపులో రాముడు కనపడుతున్నాడు. ఎక్కడ అలా జరిగింది అంటే, ఒకానొకప్పుడు అప్పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగం చప్పుడు నిండిన జండము చెప్పెడిదే మధురి చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడిచి సురలన సురల బరపన్ గీలా కోలాహలమన హాలాహల విషము పుట్టె నవనీనాథ. పాలసముద్రం దగ్గరికి వెళ్ళి దేవదానవులు ఇద్దరూ కూడా మందర పర్వతాన్ని దింపి దానికి వాసుకుని చుట్టి కవ్వంతో చిలికితే, అబ్బా ఏమిట్రా ఈ గోల అని ధ్యాన సమాధిలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి పైకి లేచి వచ్చేట. అందులోంచి అమృతం వస్తుందనుకుంటే ముందు హాలాహలం బయటకు వచ్చింది. ఆ హాలాహలం చూసి దేవతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందరు ఎక్కడికెడతారు? కైలాసానికి ఎడతారు ఆయన రక్షణ కొరకు. అందుకని చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు అడ్డుపడ్డ తలమంచుందొచ్చి కుయ్యో మొర్రో విను వాలింపుము దయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యుల్కని రక్త రక్షణ కళా సంరంభుని చెంభుని. ఆయన దగ్గరికి పరిగెత్తి కుయ్యో మొర్రో కైలాసనాథ పార్వతీపతి పరమశివ శంకర మమ్మల్ని కాపాడవయ్యా అని చెప్పి పెద్దగా మొరలు పెట్టుకున్నాడు. ఎక్కడో లోపల ఉన్నాడు మహానుభావుడు ఏకాంత మందిరంలో. గబగబా పైకొచ్చి తలుపులు తీసి, ఎవర్రా ఏం చేశారా మీ అందరు ఎందుకు ఇలా వచ్చారన్నాడు. ఆయనకి తెలియదా సర్వజ్ఞుడు? అదిగో మేము అమృతం కోసమని క్షీరసాగర మథనం చేసాం, హాలాహలం పుట్టింది. అది సముద్రం మీద కడితే సముద్రం ఇంకిపోతోంది, ఊరు మీదకి వస్తే ఊరు కాలిపోతోంది, లోకములు భస్మమైపోతున్నాయి. దాన్ని ధాటికి తట్టుకోలేకపోతున్నాం. శంకర మీరు తప్పెవరు పుచ్చుకుంటారు? కాబట్టి మీరు పుచ్చుకోండి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పురసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు చరము సర్వౌషధులు రమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము పరిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి యొప్పు ఆజ్యమగుచు. అంత గొప్పవాడివి కాబట్టి నువ్వు పుచ్చుకోవాలి.